బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయనను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా సమాచారం. అయితే కొద్ది నిమిషాల క్రితమే హరీష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. ఓ శుభకార్యానికి వెళ్తానని చెప్పి మరో ప్రాంతానికి వెళ్తున్నాడని, ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో మరోసారి అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి అరెస్ట్ అయ్యారు. ఆయనను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా సమాచారం. మరో ప్రాంతానికి వెళ్తాడని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన కొద్ది నిమిషాల క్రితమే హరీష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. అయితే ఓ శుభకార్యానికి వెళ్తానని చెప్పి మరో ప్రాంతానికి వెళ్తున్నాడని, ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే మరోసారి అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇటు మరొకసారి అయితే పోలీసులు హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా మరొకసారి అరెస్ట్ చేయడానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి హరీష్ రావుని విడుదల చేసిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయనని ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్ అయి ఉండడంతో అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి అతను వేరే చోటికి వెళ్లడంతో పోలీసులు అతన్ని ఫాలో అయ్యి అదుపులోకి తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. అయితే సురేష్, దీనికి సంబంధించి అంటే మరొకసారి హరీష్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇటు బీఆర్ఎస్ నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? హరీష్ రావు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. మళ్ళీ బంజారాహిల్ పోలీస్ స్టేషన్ పోకుండా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి పోలీసులు సూచన చేయడం జరిగింది. కానీ మళ్ళీ బయటికి వెళ్లి వేరే రూట్ లో ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తుండగా పోలీసులు ప్రివెంటివ్ గా అదుపులోకి తీసుకోవడం జరిగింది. శాంతి భద్రతతో విఘాతం కలుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సురేష్. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఆయనను నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే కొద్ది నిమిషాల క్రితమే హరీష్ రావు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే ఆయనని మరొకసారి అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ శుభకార్యానికి వెళ్తారని చెప్పి మరో ప్రాంతానికి వెళ్తున్న క్రమంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనైతే మరోసారి హరీష్ రావును ప్రెజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది.